హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఫ్రూట్ సలాడ్ అయితే చేస్తున్నాను. ఇది ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి. ఒక 5 మినిట్స్లో అయితే ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోతుంది. మనకి ఎంతో టైం కూడా పట్టదండి. ఇది హెల్తీకి కూడా చాలా మంచిదన్నమాట. ఎందుకంటే అన్ని ఫ్రూట్స్ వేస్తాం కాబట్టి అందరూ అన్ని ఫ్రూట్స్ తినరు. సో ఇట్లా సలాడ్ చేస్తే అన్ని ఫ్రూట్స్ తెలియకుండా తినేస్తారు కాబట్టి ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ముందుగా ఎవరైతే చూస్తున్నారో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని నేనైతే ఒక పావు లీటర్ పాలు పోసుకుంటున్నాను. పావు లీటర్ అయితే సరిపోతుంది. నాకు తగ్గిన క్వాంటిటీకి అయితే చేసుకుంటున్నాను అనమాట. పాలు పోసుకున్న తర్వాత బాగా మరగాలి పాలు. ఇప్పుడు స్టవ్ మీద పాలు పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక పక్కన అవి మరగేలోపు ఫ్రూట్స్ అయితే మనము కడుక్కుందాం. మంచిగా ఫ్రూట్స్ అన్నీ కూడా వాష్ చేసుకుందాం. చూడండి, గ్రేప్స్ బ్లాక్ అండ్ గ్రీన్ ఇట్లా కడిగి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు జామకాయ, యాపిల్, ప్రోమోగ్రనేట్ ఇవి కూడా కడుక్కొని పక్కనైతే పెట్టుకుందాం మనం. ఇప్పుడు పాలు చూద్దాం ఒకసారి. బాగా మరుగుతున్నాయి కదా. పాలు స్మెల్ రాకుండా అయితే కాచుకోవాలన్నమాట. కాగబెట్టుకోవాలి. పాలు పొంగు రాకుండా ఇట్లా కలుపుతూ ఉండాలి. చూసారు కదా, పాలు కాగడమే లేటు ఫ్రూట్ సలాడ్కి. ఇక పాలు బాగా మరుగుతున్నాయి కదా. ఈలోపు మనమైతే కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకుందాం అనమాట. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని పచ్చిపాలు పోసుకొని ఇదంతా గడ్డలు కట్టకుండా అయితే కలుపుకోవాలన్నమాట. ముందుగా 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందన్నమాట. మనకి ఎంత చిక్కగా కావాలో దాన్ని బట్టి కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకోవాలి. నాకైతే 2 టేబుల్ స్పూన్లు సరిపోతుంది. ఇప్పుడు పాలు పొంగొస్తున్నాయి కదా, బాగా మరిగినాయి అనమాట. ఇప్పుడు రుచికి సరిపడా షుగర్ అయితే వేసుకుందాము. పావు లీటరే కాబట్టి నేను కొంచెమే షుగర్ వేసినాను. మనకి ఎంత కావాలో క్వాంటిటీని బట్టి ఎవరెంత తింటారో అంత వేసుకోవాలి. మాకైతే కరెక్ట్ సరిపోయింది. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ ఏదైతే మిక్స్ చేసుకున్నామో అది పోసుకుంటూ గడ్డలు లేకుండా ఇట్లా కలుపుకోవాలి. చూసారా, పొయ్యగానే చిక్కగా అయిపోయిందనమాట. నాకు ఇది సరిపోతుంది. ఒక్క 2 నిమిషాలు పొయ్యి మీదనే ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పాలు చల్లారే లోపు మనమైతే ఫ్రూట్స్ కట్ చేసుకుందాం. ఇక్కడ ఫ్రూట్స్ ఎంత చిన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. మరీ లావుగా కట్ చేసుకుంటే తినేటప్పుడు అంత మంచిగా అనిపించదు అనమాట. పెద్దగా ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడు సూపర్ ఉంటుంది సలాడ్. ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసి పక్కన అయితే పెట్టుకుందాము. మిగతా ఫ్రూట్స్ కూడా అన్నిట్లాగే సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. మనకు తినడానికి కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనమాట. ఇప్పుడు కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అన్ని ఫ్రూట్స్ వేసి ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోవాలి. చూసారు కదా, ఇట్లా సలాడ్ చిక్కగా ఉంటేనే బాగుంటుంది అనమాట. లూజ్గా ఉంటే అయితే బాగోదు. కస్టర్డ్ పౌడరు మిల్క్ని బట్టి మనము యాడ్ చేసుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత 2 నుంచి 3 గంటల వరకు అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. కూల్ అయితేనే బాగుంటుంది సలాడ్. చూసారు కదా, ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి అయితే తీసానమాట. ఇట్లా ఒకసారి కలుపుకున్న తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాను పైనుంచి. కాజు, బాదం, పిస్తా అయితే సన్నగా కట్ చేసుకొని ఇట్లా వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకొని ఐస్ క్రీమ్ పెట్టుకొని తినండి. చాలా సూపర్ ఉంటుంది. నేను మ్యాంగో ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చాను అనమాట. పైన పెట్టుకొని ఇట్లా గార్నిష్ కోసము పెట్టుకొని ఐస్ క్రీమ్తో తింటే చాలా టేస్ట్గా ఉంది. అంతేనండి, ఎంతో ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది సలాడ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే చూసినా మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.